వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది గురువుగారు? వృషభ రాశి అన్న వెంటనే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిగినటువంటి దాన్ని వృషభ రాశిగా చెప్తాం. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 6, అవమానం 1. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క రాశి ఏదైతే ఉందో వృషభ రాశి, వీళ్లకు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఎందుకంటే 14 ఆదాయం, 11 వ్యయం, రాజపూజ్యత కూడా 6, అవమానం 1. ఈ రాశి వాళ్లకు గురువు ఏప్రిల్ 22 నుండి వ్యయస్థానంలో అంటే 12వ ఇంట్లో ఉండడం కొంత ఖర్చులు అనేటువంటివి అయితే కలిగింపజేస్తాయి, కానీ వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. శనైశ్చరుడు సంవత్సర ప్రారంభం నుండి కూడా 10వ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఉద్యోగాన్ని వదిలివేయాలి అని అనుకుంటే మాత్రం ప్రస్తుతం వదలకండి. ఉద్యోగాన్ని ఇంకా ముందుకు సాగించడం మంచిది. ఎందుకంటే శనైశ్చరుడు 10వ ఇంట్లో ఉన్నాడు, తదుపరి 11వ ఇంట్లో ఒక 2.5 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. అంటే ఇంకా 5 సంవత్సరాలు వీళ్లకు మంచిని చేసేటువంటి ఒక శక్తిని శనైశ్చరుడు ఇస్తున్నాడు. కాబట్టి ఉద్యోగ విషయంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. తదుపరి వీరు తండ్రి యొక్క సంరక్షణ నుండి వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఇప్పటిదాకా అవి కొంత పెండింగ్గా ఉన్నాయి, అవి త్వరలోనే వీళ్ళ చేతికి అందేటువంటి దానికి కూడా కారణమవుతుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్లకు సభా గౌరవము, అవార్డులు ఇలాంటివన్నీ కూడా దక్కేదానికి కారణమవుతుంది. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్లకు గృహయోగము, శుభకార్యాలు జరుగుతాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్లకు ఇతరులతో సత్సంబంధాలు ఎక్కువగా పెరుగుదానికి కారణమవుతుంది. అదేవిధంగానే పుట్టినటువంటి తేదీని, సమయాన్ని, వారి యొక్క జాతక నిర్ణయాన్ని చూసుకొని దశ అంతర్దశల్లో వచ్చేటువంటి ఆ ఫలితాలను కూడా చూసి ఈ శోభకృతనామ సంవత్సరంలో శుభ ఫలితాలు వీరు పొందగలగాలని మనం భగవతిని ప్రార్థన చేద్దాం. వీరికి అదృష్ట సంఖ్య 6, తిథులు లేదా తేదీలు 3, 4, 5, 8. 3, 4, 5, 8 ఈ తేదీలు మంచివి. బుధవారము, శుక్రవారము, శనివారము యోగదాయకంగా ఉంటుంది వీరికి. వృషభ రాశి వారు ఏమైనా చేయాలి అనుకుంటే బుధవారము, గురువారము, బుధ, గురు, శుక్రవారాలు చాలా కలిసి వచ్చేటువంటివి. వీరికి ఇప్పుడు గురువు వ్యయస్థానంలో ఉంటాడు కాబట్టి వీరు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి గురు చరిత్ర చదవడం కానీ, దత్తదేవుడిని దర్శనం చేసుకోవడం కానీ చాలా మంచిది. వీరికి సత్ఫలితాలు తప్పకుండా ఉంటాయి.